హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. సో ఈరోజు ఇంకొక టాపిక్తో నేను ముందుకు వచ్చాను. అదేంటి అంటే ట్రాన్సిట్ వీసా. ట్రాన్సిట్ వీసా అంటే ఏంటి అంటే మీరు గమ్యస్థానానికి వెళ్ళే మార్గంలో 1-2 గంటలు కానివ్వండి లేదా 1-2 రోజులు కానివ్వండి మీరు వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంకో దేశంలో వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ట్రాన్సిట్ వీసాని యూజ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు కెనడా వయా జర్మనీ కంట్రీ, సో మీరు కంపల్సరీగా జర్మనీ ట్రాన్సిట్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది జర్మనీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయడానికి. ఓకే, యాక్చువల్లీ వెన్ డూ యూ నీడ్ ఏ ట్రాన్సిట్ వీసా? ఫర్ ఎగ్జాంపుల్ మీ కనెక్టింగ్ ఫ్లైట్ ఒకే టర్మినల్లో లేకపోతే మీరు ఎయిర్పోర్ట్ నుండి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తే ట్రాన్సిట్ కంట్రీ నిబంధనల ప్రకారం మీరు ట్రాన్సిట్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో ట్రాన్సిట్ వీసా అవసరం లేకపోవచ్చు. అదేంటి అంటే ట్రాన్సిట్ కంట్రీ నిబంధనలను బట్టి ఉంటుంది. ఓకే, సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేనప్పుడు కానివ్వండి ఎట్సెట్రా, ఇలాంటి సందర్భాల్లో ట్రాన్సిట్ వీసా అవసరం లేకపోవచ్చు. సో మీరు ఇక్కడ ఇప్పుడు ట్రాన్సిట్ వీసాకి అప్లై చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లిస్ట్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఎట్సెట్రా. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఎ వ్యాలిడ్ టిప్ ఫ్రమ్ మై సైడ్. మీరు ట్రాన్సిట్ వీసా అప్లై చేయకుండా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్లో ప్రాబ్లం రావచ్చు. సో చెక్ కేర్ఫుల్లీ అండ్ అప్లై ఇన్ అడ్వాన్స్. ఓకే, సో హ్యాపీ జర్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్, డ్రీమింగ్ బిగ్. నేను మీ సునీత. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.